రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్లో ఆ కుర్రవాడు కూడా ఒకటి. చూడటానికి కుర్రవాడు, కోర మీసాలు, నల్ల దట్టమైనటువంటి గడ్డము, చురుకైనటువంటి చూపులు, రకరకాల పోజుల్లో ఫోటోగ్రాఫ్స్, ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ మధ్య వివాదం వస్తే ఆ మధ్యవర్తిత్వం చేసి వాళ్ళందరినీ శాంతపరుస్తూ ఉంటాడు. చాలా సహజంగా సాధారణంగా ఉండేటటువంటి అనేక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్లో అతనొకడు. చూడగానే ఎలాంటి అనుమానము రాదు, ఎలాంటి సందేహము రాదు. అనేక మంది అశేషమైనటువంటి యువకులు ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నారు. అందున ఇన్స్టాగ్రామ్ అంటే ఈరోజు యువకులకు అత్యంత ప్రియమైనది. అందులో ఉన్నారు. ఈ కుర్రవాడు కూడా అందులోనే ఉన్నాడు. అయితే మామూలుగా చూస్తే అతను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. కానీ జాగ్రత్తగా కొద్దిగా పరిశీలిస్తే అతను తన ప్లేసెస్ మారుస్తూ ఉన్నాడు. తాను ఉండేటటువంటి లొకేషన్ని మారుస్తున్నాడు. కొంతకాలం పాకిస్తాన్, కొంతకాలము దుబాయ్, కొంతకాలము బ్రెజిల్. ప్రస్తుతం అతను బ్రెజిల్లోని ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఏంటి? ఈయన ప్రపంచమంతా తిరిగేటటువంటి టూరిస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని అనుమానం రావచ్చును. అయితే అతని ఫ్రెండ్స్ జాబితా చూస్తే కొంత ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ జాబితాలో ఒకతని పేరు అజ్మల్ గుజ్జర్. అజ్మల్ గుజ్జర్ అనగానే భారతదేశంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సంస్థలు ఒక్కసారిగా యాంటీనా పైకి లేస్తుంది. ఎందుకంటే భారతదేశంలో డ్రోన్ల ద్వారా ఆయుధాలని చేరవేస్తూ పంజాబ్ సరిహద్దుల్లో, కశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులకు సహకరిస్తున్నటువంటి వ్యక్తి పేరు అజ్మల్ గుజ్జర్. సోహైల్ అహ్మద్కు మరొక పేరుంది, సోహైల్ బలోచ్. ఈ సోహైల్ బలోచ్ కూడాను పాకిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రవాదుల్ని భారతదేశంలోకి తీసుకొస్తూ ఉంటాడు, వాళ్ళకి దారి చూపిస్తూ ఉంటాడు. రాణా హునైన్ పేరు కూడా మన ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఏజెంట్స్కి తెలుసు. ఎందుకంటే ఇతను కూడా భారత వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటాడు. ఆబిద్ జాట్, హసన్ గుజ్జర్, ఈ పేర్లన్నీ కూడాను ఇండియన్ ఇంటెలిజెన్స్ సంస్థల యొక్క డోసియర్స్, వాళ్ళ యొక్క ఫైల్స్లో ఈ పేర్లు పదే ప్రస్తావిస్తున్నారు. వీళ్ళందరికీ దోస్తుగా ఉన్నటువంటి ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ పేరేమిటి? అతని పేరు షహజాద్ భట్టి. ఈ పేరు వినగానే ఎక్కడో యాంటీనా యాక్టివ్ అయిపోయినట్టుగా, అలర్ట్ అయిపోయినట్టుగా అనిపిస్తోంది కదా. రాకాలోకంలో షహజాద్ భట్టి గ్యాంగ్ గురించి గతంలో అనేక వీడియోలు చేయటం జరిగింది. భారతదేశంలో ఏ రకంగా వీళ్ళు అనేక మందిని ఉగ్రవాదం వైపు నడిపిస్తున్నారు. ఆ మొత్తం గ్యాంగ్కి నాయకుడు షహజాద్ భట్టి. ఆ షహజాద్ భట్టి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ రూపంలో ఉంటాడు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ రూపంలో సోషల్ మీడియాలో తిరుగుతూ కుర్రవాళ్ళ కోసం, భారతీయ కుర్రవాళ్ళ కోసం వెతుకుతూ ఉంటాడు. ఎలాంటి కుర్రవాళ్ళు కావాలి? పేదలై ఉండాలి, రెండవది ముస్లిములై ఉండాలి, మూడవది వాళ్ళ మనసులో భారతదేశం పట్ల వ్యతిరేకత ఉండాలి, మోదీ పట్ల వ్యతిరేకత ఉండాలి, వీళ్ళలో కొంత అసంతృప్తి ఉండాలి, వాళ్ళు నిరుద్యోగులై ఉండాలి, పెద్దగా చదువుకున్న వాళ్ళై ఉండకూడదు, చిల్లర మల్లర పనులు చేసుకునే వాళ్ళై ఉండాలి. ఇలాంటి వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. ఎక్కడ వెతుకుతూ ఉంటారు? ఇన్స్టాగ్రామ్లో వెతుకుతూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడన్నా ఆయనకే చెందినటువంటి అనేక అకౌంట్స్ 333 ఎండ్ అయ్యేటటువంటి అనేక అకౌంట్స్ ఉన్నాయి. అలాంటి అకౌంట్స్లో ఒకటి డాక్యుమెంటేషన్ అప్రెషన్, ఇంగ్లాండ్ నుంచి పనిచేస్తుంది. భారతదేశంలో యాక్టివ్, భారతీయుల మధ్య యాక్టివ్, కానీ ఇంగ్లాండ్ నుంచి పనిచేసేటువంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇది. ఈ అకౌంట్ని ప్రస్తుతం భారతదేశం బ్యాన్ చేసింది. దీని ద్వారా భారత ప్రభుత్వం పట్ల, ప్రస్తుతం ఉన్నటువంటి పాలకుల పట్ల, హిందువుల పట్ల, జాతీయవాదం పట్ల వ్యతిరేకమైనటువంటి కొటేషన్స్, స్లోగన్స్, కామెంట్స్ ప్రచారం చేస్తుంటారు. దానికి లైక్ కొట్టినవాడు, దాన్ని షేర్ చేసిన వాడు, దానికి కామెంట్ చేసిన వాళ్ళని నెమ్మదిగా పట్టుకున్న తర్వాత వాళ్ళందరూ కూడాను వీళ్ళ కేటగిరీలోకి ఫిట్ అయితే, పేదవాళ్ళు అయ్యుండి, నిరుద్యోగులు అయ్యుండి, మతపరమైనటువంటి పిచ్చి ఉండి, ఏదో ఒకటి చెయ్యాలన్నటువంటి తపన ఉండి, తినడం కోసం 4 రూపాయలు 5 రూపాయల కోసం చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు అయినట్టయితే వాళ్ళను పట్టుకోవాలి. వాళ్ళని పట్టుకుని వాళ్ళకి చాలా చిన్న పనులు, లో రిస్క్ జాబ్స్ ఇవ్వడం, చాలా సులువైన పని. ఏం లేదురా అబ్బాయి, ఇదిగో ఈ పోస్టర్ ఒకటి నీకు నేను పంపిస్తున్నాను, ఈ పోస్టర్ని
నువ్వు పలానా చోటున కట్టొచ్చేసి రాత్రిపూట ఎవరు చూడనప్పుడు వెళ్ళు, పోస్టర్ కట్ చేయి, పోస్టర్ని అతికించిన తర్వాత ఒక ఫోటో తీసుకో, ఆ ఫోటోని నాకు పంపించు, నాకు పంపిస్తే నీకు తక్షణం 5,000 రూపాయలు నీ అకౌంట్లో పడిపోతాయి. పలానా చోట గోడ మీద రాతలు రాయి, పలానా చోట పోస్టర్ అంటించు, పలానా చోట నువ్వు పలానా బోర్డు ఉంది, ఆ బోర్డుని నాశనం చేసి వచ్చేయి. ఇలాంటి చిన్న చిన్న పనులు దొరికినా కూడాను ఏదో మామూలు వ్యక్తి చేశాడులే అనుకుని, పిల్లవాడు తెలియక చేశాడులే అనుకునేటటువంటి చిన్న చిన్న పనులను అప్పగిస్తాడు. ఆ తరువాత వాళ్ళు కొంత నెమ్మదిగా 5,000కి 4,000కి అలవాటైన తర్వాత కొంత పెద్ద పనిని అప్పగిస్తాడు. ఆ పని ఏంటంటే, ఒక సెల్ ఫోన్ తీసుకుని వెళ్ళు, నువ్వు అలా వెళ్తూ పలానా చోట మిలిటరీ స్థావరం ఉంది, అక్కడ ఫోటోలు తీయి, పలానా చోట పోలీస్ స్టేషన్ ఉంది, ఆ పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడి నువ్వు పాన్ తింటున్నట్టుగానో సిగరెట్ తాగుతున్నట్టుగానో నిలబడి ఆ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడాను, బళ్ళు ఎక్కడుంటాయి మిగతా అన్నీ కూడాను నువ్వు ఫోటోలు తీయి. ఈ పని చేసి ఆ ఇమీడియట్లీ దాన్ని నాకు పంపించే వీడియో నీకు 5,000కు బదులు 10,000 వస్తాయి. ఇది అలవాటైన తర్వాత మూడవ పని కొంచెం పెద్ద పని, మిలిటరీ ఇన్స్టాలేషన్స్ దగ్గరికి వెళ్ళు, వాటికి సంబంధించిన వీడియోలు తీయి, వాహనాలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వెళ్తాయి, ఆఫీసర్లు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారు, ఆఫీసర్ క్లబ్లో ఏం జరుగుతుంది, వీటికి సంబంధించిన వివరాలు సేకరించు. అదేవిధంగా పలానా చోట బాంబు పెట్టు, పలానా చోట పేలుడు పదార్థాలు ఉన్నాయి, వాటిని పలానా చోటు నుంచి తీసుకెళ్ళి పలానా చోటున పారేసిరా, అవి ఎవరు తీసుకుంటారన్న దాంతో నీకు సంబంధం లేదు, నువ్వు డ్రాప్ చేసిరా, తర్వాత ఇంకెవరో తీసుకుంటారు. ఈ రకమైనటువంటి పనులు చేయటం, ఈ పనులు చేస్తే 1,00,000 రూపాయలు ఇవ్వడం. నెమ్మదిగా డబ్బులకు అలవాటు పడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ కొంత నేర ప్రవృత్తి ఉంది, కొంత అసంతృప్తి ఉంది, కొంత చదువులేనితనం ఉంది, మత పిచ్చి ఉంది. ఇలాంటి కుర్రవాళ్ళని నెమ్మదిగా పోగు చేసి ఈ షెహజాద్ భట్టి పనిచేస్తూ వచ్చాడు. తమాషా ఏంటంటే, షెహజాద్ భట్టి ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేశాడు భారతదేశంలో. దాదాపు 253 మంది పట్టుబడ్డారు, మరికొంతమంది ఇంకా పట్టుబడాల్సి ఉంది. 253 మందిని తన వైపు తిప్పుకుని జిహాదీ కార్యక్రమాలకి వాళ్ళని పాల్పడేలా చేశారు, వాళ్ళని భాగస్వాములుగా చేశాడు. అయితే ఇంత పని చేసినటువంటి షెహజాద్ భట్టి ఇంత మటుకు ఇండియాలో కాలు పెట్టలేదు. దురంధర్ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ పనిచేయాల్సి వచ్చింది. ఈ పాకిస్తానీ దురంధర్ అసలు ఇండియాలోకి రాలేదు, అసలు పాకిస్తాన్లోనే లేడు, దుబాయ్లో ఉన్నాడు. ఎందుకంటే ఎవరంటే దుబాయ్కి చెందినవాడు, మాకు సంబంధం లేదని పాకిస్తాన్ చెప్పుకోవచ్చు, ఐఎస్ఐకి సంబంధం లేని వ్యక్తి అని చెప్పుకోవచ్చు, బ్రెజిల్లో ఉన్నాడు, మాకేం సంబంధం అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా అటువంటి దేశాల్లో ఉండి షెహజాద్ భట్టి పనిచేస్తూ వచ్చాడు. షెహజాద్ భట్టి ఏజెంట్ల ద్వారా మొత్తం పనంతా జరుగుతూ వచ్చింది. డబ్బు కూడా భారతదేశంలోకి వివిధ మార్గాల ద్వారా వస్తుంది. దుబాయ్ నుంచి ఎవరో వస్తున్నారు, $5,000 వరకు క్యారీ చేయొచ్చు. వాళ్ళకి $5,000 ఇచ్చి నువ్వు పలానా వెళ్ళిన తర్వాత పలానా వారికి ఇస్తే నీకు కమిషన్ వస్తుందని చెప్పడము. లీగల్గా $5,000 అలౌడ్ కాబట్టి తీసుకుని రావడం. ఒక 10 మంది $5,000 తీసుకొచ్చినట్టయితే అవి ఇక్కడికి వచ్చేటప్పటికి $25,000 అవుతాయి. రూపీస్లో కన్వర్ట్ చేస్తే అవి లక్షలు అయిపోతాయి. ఈ పని చేసినందుకు వచ్చేది 5,000, 10,000, 1,00,000, 2,00,000 ఇచ్చినట్టయితే ఒక 40-50 ఆపరేషన్లకి కావలసినటువంటి డబ్బు వచ్చేస్తుంది. ఈ హవాలా మార్గం ద్వారా డబ్బు ఈ దేశంలోకి పంపించడం, ఇదంతా కూడా షెహజాద్ భట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రూపంలో పైకి రూపంలో కనిపిస్తూ ఈ పనంతా చేస్తున్నాడు. ఈ రిక్రూట్మెంట్ కూడా చేస్తున్నాడు. తమాషా ఏంటంటే, ఈ రిక్రూట్మెంట్కి ప్రత్యేకత ఏంటంటే, మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ హవాలా ద్వారా. ఆ తర్వాత పని చేయిస్తున్నదంతా కూడాను ఆల్రెడీ చిన్న నేరాలకు పాల్పడి అరెస్ట్ అయిన వాళ్ళు, నేరం చేయటం అంటే భయం లేనటువంటి వాళ్ళు, మోసాలు చేయటము, కత్తి చూపించి బెదిరించడం, ఇవన్నీ అలవాటైనటువంటి గ్యాంగ్ని తీసుకుని ఆ గ్యాంగ్స్టర్స్ తోటి బ్లెండ్ అయిపోవడము. మూడవది, రిక్రూట్మెంట్ డిజిటల్ మోడల్ కాబట్టి ఎక్కడ ఎవరి అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం లేదు. నాలుగవది, ఉపయోగించేవన్నీ కూడాను ఎన్క్రిప్టెడ్ యాప్స్ కాబట్టి ఈ సంభాషణలు తెలుసుకునే అవకాశం లేదు. ఐదవది, ఏ రకమైనటువంటి ఐఈడి కావచ్చును, బాంబు కావచ్చు, గ్రెనేడ్ కావచ్చును, మిగతా బాంబు ఎక్కడో పెట్టాలి కావచ్చును, ఏదైనా పోస్టర్ అంటించాలి కావచ్చును, ఇచ్చే వ్యక్తికి ఎవరు తీసుకుంటారో తెలియదు, తీసుకున్నటువంటి వ్యక్తికి ఎవరు ఇచ్చారో తెలియదు. దీన్ని డెడ్ డ్రాప్ మెకానిజం అంటారు. డ్రగ్ ట్రేడ్లో దీన్ని చాలా బాగా ఉపయోగిస్తారు. హైదరాబాద్లో బొల్లా బ్రదర్స్కి సంబంధించి కేసు వస్తుంది, దానిలో ఈ డెడ్ డ్రాప్ సిస్టమ్ని ఉపయోగించారు కాబట్టి డెడ్ డ్రాప్. మూడవది, ఎవరెవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరి ఐడెంటిటీలను మార్చారు.
హసన్ ఉన్నాడు, వాడి పేరు హరే రామ్ అని మార్చారు. ఇంకెవరికైనా పేరుంది, వాడి పేరు సయ్యద్ అనుకోండి, వాడి పేరు కాస్త స్వామి అని మార్చారు. వాడి చేతికి ఒక ఎర్ర తాడు కట్టారు, ఇంకొకటి చేశారు, ఐడెంటిటీ కమోఫ్లాజింగ్ చేశారు. ఇవన్నీ చేయటమే కాకుండా ఈ సిమ్స్ని ఎప్పటికప్పుడు వాడి పారేయడము, ఇవన్నీ చేస్తూ మొత్తము ఈ పనులు చేసే వాళ్ళని ఒక రాష్ట్రంలో ఒక చోట ఉండకుండా ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రము, ఉత్తరప్రదేశ్లో పోలీసుల చర్యలు ప్రారంభమైతే బెంగళూరుకి పంపడము, బెంగళూరులో పోలీస్ చర్యలు ప్రారంభమైతే కోయంబత్తూరుకి వెళ్ళడము, కోయంబత్తూరులో నిఘా పెరిగిందనగానే హైదరాబాద్కి రావడము, ఈ రకంగా వాళ్ళని స్టేట్ హాపింగ్ చేయించడం, ఒక చోట ఉండకుండా ఉండడము, ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల వీళ్ళని పట్టుకోవడం కష్టమైంది. ఎవరన్నా ఒకళ్ళిద్దరు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వాళ్ళకి నాకు సంబంధం లేదు, షహజాద్ భట్టి సుఖంగా ఎక్కడో ఉన్నాడు. అరెస్ట్ అయిన వాళ్ళు కేసులు అవి ఎదుర్కొంటూ ఉంటారు. ఎవరు చేయించారంటే వాళ్ళకి షహజాద్ భట్టి పేరు తెలియదు, ఈ అకౌంట్ పేరు చెప్తారు. అకౌంట్ని వెతికితే ఇదేదో ఇంద్రజిత్తు మాయాయుద్ధంలాగా అసలు శత్రువు కనపడడు. దీంతో పిల్లలు ఎవరైతే అరెస్ట్ అయినటువంటి కుర్రవాళ్ళు అరెస్ట్ అయ్యారో, ఉగ్రవాదంలో పాల్గొని అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో, వీళ్ళు పోలీసుల చుట్టూ తిరుగుతుంటారు, కేసులు ఫేస్ చేస్తూ ఉంటారు. వీళ్ళని వదిలేసి కొత్త వాళ్ళని పట్టుకునే పనిలో షహజాద్ భట్టి గ్యాంగ్ పడుతుంది. ఇది గత ఏడాదిన్నరగా భారతదేశంలో జరుగుతూ వస్తోంది. దీని గురించి ఎక్కడా పత్రికల్లో రాలేదు, కానీ దీనిని మన హోంశాఖ కానీ మన గూఢచారి విభాగాలు కానీ పసిగట్టాయి, వీటి పని పట్టాయి, వీటి వెంట తిరిగాయి, వీటిని నెమ్మదిగా చేశాయి. కొందరు వ్యక్తుల్ని అందులో ప్రవేశపెట్టి ఈ మొత్తం నెట్వర్క్కి సంబంధించినటువంటి వివరాల్ని తెలుసుకున్నాయి. ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, సోషల్ మీడియా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, వీటి గురించినటువంటి వివరాల్ని తెలుసుకున్నారు. ఈ తెలుసుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా ఆగస్టు 12వ తారీఖున 253 మందిని ఏకకాలంలో అరెస్ట్ చేశారు. ఈ 253 మంది ఉగ్రవాద చర్యలు ఆగస్టు 15న చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆగస్టు 12న అరెస్ట్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ నుంచి 62 మంది, హర్యానా నుంచి 52 మంది, ఢిల్లీ నుంచి 51 మంది, పంజాబ్ నుంచి 44 మంది, రాజస్థాన్ నుంచి 18 మంది, మహారాష్ట్రలో 8 మంది, ఉత్తరాఖండ్లో 5, కర్ణాటకలో 3, ఈ రకంగా 19 రాష్ట్రాల నుంచి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడంతో పాటు 80 కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి, విచారణ జరుగుతోంది. మరొక 200 మందిని అనుమానం మీద ప్రశ్నించడం జరుగుతోంది. ఇదంతా కూడాను ఒక్కసారిగా పట్టుబడేటప్పటికీ షహజాద్ భట్టి అన్ని అకౌంట్లు మూసుకుని ప్రస్తుతం దొరకటం లేదు. ఎందుకంటే భారతదేశపు గూఢచారి వర్గాలు ఎక్కడి దాకా అయినా రాగలుగుతాయి. దుబాయ్ వాటికి దూరం కాదు, బ్రెజిల్ అంతకన్నా దూరం కాదు. ఎందుకంటే బ్రిక్స్ దేశం బ్రెజిల్. కాబట్టి ప్రస్తుతం అతను బ్రెజిల్లో ఉన్నాడు. అతను ఇండియాకి తేవడానికి ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే తను భారతీయ పౌరుడు కాదు, పాకిస్తానీ పౌరుడు. కానీ మొత్తం మీద పైకి చూడటానికి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటూ ఎంత పెద్ద నెట్వర్క్ 19 రాష్ట్రాల్లో వికసింపజేసి డెవలప్ చేసి మొత్తము దేశమంతా ఆగస్టు 15న కుట్రలు పన్ని పేలుళ్ళ భారీ పేలుళ్ళు నిర్వహించేటటువంటి ప్రయత్నం జరిగింది. ఆగస్టు 12న మన గూఢచారి వర్గాలు వీళ్ళందరినీ అరెస్ట్ చేసినాయి. లేకపోయినట్టయితే ఏం జరిగి ఉండేది? కాబట్టి సోషల్ మీడియాలో మనము వాడేటప్పుడు మనకి కాంటాక్ట్లోకి వచ్చేటటువంటి వ్యక్తుల విషయంలో ఎంత జాగరూకతతో ఉండాలో ఈ ఉదంతం తెలియజేస్తోంది. అదే సమయంలో భారతదేశంలో అడుగు కూడా పెట్టకుండా ఎంత విధ్వంసం సృష్టించవచ్చో ఈ షహజాద్ భట్టి ఉదంతము నేర్పిస్తోంది. 333 ఇది ఆయన కోడ్ నేమ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.